Hi students, welcome to English Journey YouTube channel, and today we are going to learn 7th class unit 1, that is 3 questions. Before you read, a king has 3 questions and he is seeking answers to them. రాజుగారికి 3 ప్రశ్నలు తలెత్తాయి, వాటి ఆన్సర్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. వాట్ ఆర్ ద క్వశ్చన్స్? డస్ ద కింగ్ గెట్ వాట్ హీ వాంట్స్? ఆ ప్రశ్నలు ఏంటి? రాజుగారు నిజంగా ఆ పనిలో సక్సెస్ అయ్యారా? తనకు ఆన్సర్లు దొరికాయి లేదా? ఈ స్టోరీలో మనం చూడబోతున్నాం. ఈ స్టోరీని రచించింది లియో టాల్స్టాయ్ అనే ఒక రష్యన్ రచయిత. ఆయన రచించిన వార్ అండ్ పీస్ అనే ఒక బుక్ అయితే చాలా ఫేమస్ అయింది. మన స్టోరీలోకి వెళ్దాం. 3 questions. The thought came to a certain king that he would never fail if he knew 3 things. ఒక రాజుగారికి వచ్చిన ఆలోచన ఏంటంటే 3 విషయాలు కనుక మనం తెలుసుకుంటే ఇంకా ఎప్పుడు మనం ఫెయిల్ అనేది అవ్వము. ఏంటి 3 విషయాలు? ద 3 things were: వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్? ఏదైనా మొదలు పెట్టడానికి సరైన సమయం అంటూ ఏది? విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు? ఆ రాజు ఎవరి మాట వింటే సరిగ్గా ఉంటుంది? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ? అతనికి చేయవలసిన పనుల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? ఈ 3 విషయాలు కనుక మనం తెలుసుకుంటే ఎప్పుడూ నేను ఫెయిల్ అవను అని రాజుగారు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆన్సర్స్ కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. ద కింగ్ దేర్ఫోర్ సెంట్ మెసెంజర్స్ త్రూఅవుట్ హిస్ కింగ్డమ్ ప్రామిసింగ్ లార్జ్ సమ్ ఆఫ్ మనీ టు ఎనీవన్ హూ వుడ్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. రాజుగారు తమ వార్తాహరణలు లేదా దూతల్ని రాజ్యమంతా పంపించి చాటింపు వేశారు. ఎవరైతే వీటికి ఆన్సర్లు చెప్పగలరో వారికి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వబడతాయంటూ ప్రకటించారు. మెనీ వైజ్ మెన్ కేమ్ టు కింగ్ బట్ దే ఆల్ ఆన్సర్డ్ హిస్ క్వశ్చన్స్ డిఫరెంట్లీ. చాలా తెలివైన వాళ్ళందరూ రాజుగారి దగ్గరికి వచ్చారు. పండితులు రకరకాలుగా సమాధానాలు చెప్పారు. ఇన్ రిప్లై టు ద ఫస్ట్ క్వశ్చన్, some said the king must prepare a timetable and then follow it strictly. మొదటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చెప్పారంటే రాజుగారు ఒక టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారమే ఫాలో అవ్వాలి, స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పారు కొంతమంది. ఓన్లీ ఇన్ దిస్ వే దే సెడ్ కుడ్ హీ డూ ఎవ్రీథింగ్ అట్ ఇట్స్ ప్రాపర్ టైం. ఈ విధంగా చేస్తేనే ప్రతిదీ కరెక్ట్ టైంకి చేయగలరు రాజుగారు. సో మొదటి క్వశ్చన్ ఏంటంటే ఏ పని ఎప్పుడు మొదలు పెట్టాలనే దానికి సమాధానంగా వీళ్ళు ఏం చెప్పారంటే టైం టేబుల్ ఫాలో అవుతూ సరిగ్గా చేయాలని చెప్పారు. అదర్స్ సెడ్ దట్ ఇట్ వాస్ ఇంపాసిబుల్ టు డిసైడ్ ఇన్ అడ్వాన్స్ ద రైట్ టైం ఫర్ డూయింగ్ సంథింగ్. మరికొంతమంది ఏం చెప్పారంటే మిగిలిన వాళ్ళు మనం ముందే ఏది సరైన టైమో అనేది చెప్పడం అనేది అసాధ్యము. ద కింగ్ షుడ్ నోటీస్ ఆల్ దట్ వాస్ గోయింగ్ ఆన్. రాజుగారు చుట్టూ జరిగేదంతా తెలుసుకుంటూ ఉండాలి. అవాయిడ్ ఫూలిష్ ప్లెజర్స్ అండ్ ఆల్వేస్ డూ వాట్ ఎవర్ సీమ్ నెసెసరీ ఎట్ దట్ టైమ్. పనికి మాలినటువంటి ఆనందాల కోసం టైం వేస్ట్ చేసుకోకుండా వాటిని పక్కన పెట్టి ఆ సమయంలో ఏదైతే సరైన పనో ఆ పనిని చేస్తూ ఉండాలి అని చెప్పారు వాళ్ళు. ఎట్ అదర్స్ సెడ్ దట్ ద కింగ్ నీడెడ్ ఏ కౌన్సిల్ ఆఫ్ వైజ్ మెన్ హూ వుడ్ హెల్ప్ హిమ్ యాక్ట్ ఎట్ ద ప్రాపర్ టైం. మరికొంతమంది చెప్పారు రాజుగారికి ఒక మేధావుల సలహా వర్గం అంటూ కావాలి. వారు రాజుగారికి ఎప్పుడు ఏ పని చేయాలో సలహాలు ఇస్తూ ఉండాలి. దిస్ వాజ్ బికాజ్ వన్ మ్యాన్ వుడ్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు డిసైడ్ కరెక్ట్లీ. ఇలా ఎందుకు చెప్పారంటే వాళ్ళు ఒక్క మనిషి ఎప్పుడు ఏ పని చేయాలో సరిగ్గా నిర్ణయం తీసుకోవడం కష్టం. వితౌట్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ద రైట్ టైం ఫర్ ఎవ్రీ యాక్షన్. బయట వాళ్ళ సలహా లేకుండా ఏ పనికి ఏది సరైన సమయమో నిర్ణయించుకోవడం అనేది ఏ ఒక్క మనిషికైనా కష్టం. కాబట్టి రాజుగారు మేధావుల సలహా తీసుకోవాలి అని చెప్పారు మరికొంతమంది. బట్ దెన్ అదర్స్ సెడ్ దట్ దేర్ వర్ సమ్ థింగ్స్ విచ్ కుడ్ బి అర్జెంట్. మరికొంతమంది చెప్పారు కొన్ని అర్జెంట్ వ్యవహారాలు ఉంటాయి. దీస్ థింగ్స్ కుడ్ నాట్ వెయిట్ ఫర్ ద డెసిషన్ ఆఫ్ ద కౌన్సిల్. కౌన్సిల్ యొక్క నిర్ణయం కోసం వెయిట్ చేసేంత సమయం ఉండదు అలాంటి అర్జెంట్ సమయాల్లో. ఇన్ ఆర్డర్ టు డిసైడ్ ద రైట్ టైం ఫర్ డూయింగ్ సంథింగ్ ఇట్ ఈజ్ నెసెసరీ టు లుక్ ఇన్ టు ద ఫ్యూచర్. నిజానికి ఏ సమయానికి ఏ పని చేయడం సరైన సమయం ఏదో తెలుసుకోవాలంటే భవిష్యత్తులోకి తొంగి చూడగలిగే కెపాసిటీ ఉండడం అనేది అవసరం. అండ్ ఓన్లీ మెజిషియన్స్ కుడ్ డూ దట్. అలా భవిష్యత్తులోకి తొంగి చూడగలిగే శక్తి గలవాళ్ళు కేవలం మెజిషియన్స్, ఇంద్రజాలికులు మాత్రమే. ద కింగ్ దేర్ ఫోర్ వుడ్ హ్యావ్ టు గో టు మెజిషియన్స్. అందుకే రాజుగారు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే కేవలం ఇంద్రజాలికులు లేదా మెజిషియన్స్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే భవిష్యత్తును తెలుసుకుని సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అని చెప్పారు మరికొంతమంది.
ఈ విధంగా మొదటి ప్రశ్నకి కొంతమంది టైం టేబుల్ ఫాలో అవ్వమని చెప్తే మరికొంతమంది ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి తెలివైన వాళ్ళతో వారి నిర్ణయం ప్రకారం వెళ్ళమని చెప్తే మరికొంతమంది మెజిషియన్స్ దగ్గరికి పోయి భవిష్యత్తులోకి తొంగి చూసి సరైన నిర్ణయం తీసుకోండి అంటూ చెప్పారనమాట. ఇన్ దేర్ ఆన్సర్స్ టు ద సెకండ్ క్వశ్చన్, సమ్ సెడ్ దట్ పీపుల్ మోస్ట్ నెసెసరీ టు ద కింగ్ వర్ హిస్ కౌన్సిలర్స్. రెండో ప్రశ్న ఏంటంటే రాజుగారు ఎవరి మాట ప్రకారం నడుచుకోవాలి అంటూ అడిగిన ప్రశ్నకి చాలామంది ఏం చెప్పారంటే రాజుగారు ఎవరి మాట ప్రకారం నడుచుకోవాలంటే కౌన్సిలర్ మాట ప్రకారం నడుచుకోవాలి, వాళ్ళ సలహాదారుల మాట ప్రకారం నడుచుకోవాలని చెప్పారు కొంతమంది. అదర్ సెడ్ ప్రీస్ట్స్, పూజారుల మాట ప్రకారం నడుచుకోవాలని చెప్పారు మరి కొంతమంది. ఎ ఫ్యూ అదర్స్ చోజ్ ద డాక్టర్స్, మరి కొద్దిమంది మాత్రం డాక్టర్లు అందరికంటే తెలివైన వాళ్ళు రాజుగారు వారి మాట ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. అండ్ యట్ అదర్స్ సెడ్ దట్ హిస్ సోల్జర్స్ వర్ ద మోస్ట్ నెసెసరీ, మరి కొద్దిమంది ఏం చెప్పారంటే మిగిలిన వారు రాజుగారు సైనికుల మాట ప్రకారం నడుచుకోవాలి, వాళ్ళే అందరికంటే అవసరమైన వాళ్ళంటూ చెప్పారు. టు ద థర్డ్ క్వశ్చన్, సమ్ సెడ్ సైన్స్. మూడో ప్రశ్న ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏది? ఆ ప్రశ్నకు సమాధానంగా కొంతమంది సైన్స్ అని చెప్పారు. అదర్స్ చోజ్ ఫైటింగ్, మరి కొంతమంది పోరాటం చేయడం, యుద్ధం చేయడం గొప్పదని చెప్పారు. అండ్ ద అదర్స్ రిలీజియస్ వర్షిప్, దైవ ప్రార్థన చేయడం అన్నిటికంటే ముఖ్యమని మరికొంతమంది చెప్పారు. కానీ ఈ ఆన్సర్స్ ఏవి రాజుగారికి నచ్చాయా? యాజ్ ద ఆన్సర్స్ టు హిస్ క్వశ్చన్స్ వర్ సో డిఫరెంట్, ద కింగ్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ గేవ్ నో రివార్డ్. రాజుగారికి ఈ ఆన్సర్స్ అన్నీ ఒకదానికొకటి చాలా డిఫరెంట్గా ఉండడంతో ఏ ఆన్సరు నచ్చలేదన్నమాట. ఏ ఒక్కరికి కూడా ఆయన ఎటువంటి బహుమతి ఇవ్వలేదు. ఇన్స్టెడ్ హీ డిసైడెడ్ టు సీక్ ద అడ్వైజ్ ఆఫ్ ఎ సర్టెన్ హెర్మిట్ హూ వాజ్ వైడ్లీ నోన్ ఫర్ హిజ్ విజ్డమ్. బదులుగా రాజుగారు ఏం చేశారంటే ఒక సాధువు యొక్క సలహా తీసుకుందాం, ఎవరైతే తన జ్ఞానానికి ప్రసిద్ధి చెందారో రాజ్యమంతా, ఆ సాధు యొక్క సలహా తీసుకుంటే నా 3 ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని రాజుగారు నిర్ణయించుకున్నారు. ద హెర్మిట్ లివ్డ్ ఇన్ ఎ వుడ్ విచ్ హీ నెవర్ లెఫ్ట్. ఆ హెర్మిట్ ఎక్కడ ఉండేవారు? ఒక చిన్న అడవిలో ఉండేవారు, ఎప్పుడూ ఆ అడవి వదిలి బయటికి వచ్చేవాళ్ళు కాదు ఆయన. హీ సా నో వన్ బట్ సింపుల్ పీపుల్ అండ్ సో ద కింగ్ పుట్ ఎన్ ఆర్డినరీ క్లాత్స్. అతను సామాన్య ప్రజలకే కేవలం దర్శనం ఇచ్చేవాళ్ళు, అందుకే రాజుగారు తన దర్పాన్ని తన పదవిని పక్కన పెట్టి సామాన్యుడిలాగా బట్టలు వేసుకొని ఆ హెర్మిట్ దగ్గరికి వెళ్ళారు. బిఫోర్ హీ రీచ్డ్ ద హెర్మిట్స్ హట్, ద కింగ్ లెఫ్ట్ హిజ్ హార్స్ విత్ హిజ్ బాడీ గార్డ్ అండ్ వెంట్ ఆన్ అలోన్. రాజుగారు ఆ హెర్మిట్ యొక్క గుడిసె లేదా పర్ణశాల దగ్గరికి చేరేలోగా రాజుగారు ఏం చేశారంటే తన యొక్క గుర్రాన్ని, తన అంగరక్షకుడిని పక్కన ఎక్కడో దాచి, పొదల్లో దాచి నడుచుకుంటూ హెర్మిట్ దగ్గరికి వెళ్ళారు. ఈ చిత్రంలో మీరు చూడవచ్చు. యాజ్ ద కింగ్ కేమ్ నియర్ ద హెర్మిట్స్ హట్, హీ సా ద హెర్మిట్ డిగ్గింగ్ ద గ్రౌండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హట్. రాజుగారు హెర్మిట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నారంట, తన హట్ ముందు ఉన్నటువంటి గ్రౌండ్లో చిన్న చిన్న గోతులు తవ్వుతూ ఉన్నారు మొక్కల కోసం బహుశా. హీ గ్రీటెడ్ ద కింగ్ అండ్ కంటిన్యూ డిగ్గింగ్. ఆ సాధువు గారు రాజుగారిని గ్రీట్ చేశారు, పలకరించి తన తవ్వడాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ద హెర్మిట్ వాజ్ ఓల్డ్ అండ్ వీక్. ఆ ముని ఎలా ఉన్నారు? చాలా ముసలైపోయి నీరసంగా ఉన్నారు. అండ్ యాజ్ హీ వర్క్డ్ హీ బ్రీత్డ్ హెవీలీ. పనిచేస్తూ అతను చాలా గట్టిగా శ్వాస పీలుస్తూ ఆయాసపడుతున్నారు. ద కింగ్ వెంట్ అప్ టు ద హెర్మిట్ అండ్ సెడ్, ఐ హ్యావ్ కమ్ టు యూ వైజ్ హెర్మిట్ టు ఆస్క్ యూ ఆన్సర్ 3 questions. ఓ తెలివైన జ్ఞానం కలిగినటువంటి మహాముని, మీ దగ్గరకు నేను ఎందుకు వచ్చానంటే నాకు ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి, వాటికి మీరు ఆన్సర్ చేస్తారా? హౌ కెన్ ఐ లెర్న్ టు డూ ద రైట్ థింగ్ ఎట్ రైట్ టైం. సరైన సమయంలో సరైన పని నేను ఎలా చేయగలను? హూ ఆర్ ద పీపుల్ ఐ నీడ్ మోస్ట్. నాకు అత్యంత అవసరమైనటువంటి ప్రజలెవరు, మనుషులెవరు? అండ్ వాట్ అఫైర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అన్నిటికంటే ముఖ్యమైన వ్యవహారాలు, పనులు ఏవి అని ఎలా తెలుసుకుంటాను అంటూ తనకు వచ్చిన 3 సందేహాల్ని రాజుగారు హెర్మిట్ ముందు ఉంచారు. ద హెర్మిట్ లిసన్ టు ద కింగ్ బట్ డిడ్ నాట్ స్పీక్. ఆ ముని రాజుగారి మాట విన్నాడే కానీ ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు. హీ వెంట్ ఆన్ డిగ్గింగ్. అతను తవ్వుతూనే ఉన్నాడు. యు ఆర్ టైర్డ్ సెడ్ ద కింగ్, లెట్ మీ టేక్ ద స్పేడ్ అండ్ వర్క్ ఇన్ యువర్ ప్లేస్.
ఓ సాధు, మీరు బాగా అలసిపోయి ఉన్నారు, మీ పార నాకు ఇస్తే నేను దానితో తవ్వుతాను, మీరు కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. థ్యాంక్స్ సెడ్ ద హెర్మిట్ గివింగ్ ద కింగ్ హిస్ స్పేడ్. అతను ధన్యవాదాలు చెప్తూ రాజుకి ఆ పారని అందించాడు. దెన్ హీ సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. అతను నేలపైన కూర్చున్నాడు సాధు. ఈ చిత్రంలో చూడండి, హెర్మిట్ రాజుగారికి పారను అందించి కాస్త విశ్రాంతి తీసుకోవడం మనం ఇక్కడ చూడొచ్చు. వెన్ ద కింగ్ హ్యాడ్ డగ్ 2 beds, హీ స్టాప్డ్ అండ్ రిపీటెడ్ హిస్ క్వశ్చన్స్. బెడ్స్ అంటే మొక్కలు నాటడం కోసం తవ్వే చిన్న గోతుల్ని బెడ్స్ అంటారు. రాజుగారు 2 beds తవ్వాక తన క్వశ్చన్స్ని మళ్ళీ రిపీట్ చేశారు. ద హెర్మిట్ గేవ్ నో ఆన్సర్. అతను సమాధానం చెప్పలేదు. బట్ స్టూడ్ అప్ స్ట్రెచింగ్ అవుట్ హిస్ హ్యాండ్స్ ఫర్ స్పేడ్. ఆయన పైకి లేచి రాజుగారి చేతిలో ఉండే పారను అందుకోవడానికి తన చేతులు చాచారు. అండ్ సెడ్, నౌ యూ రెస్ట్, లెట్ మీ వర్క్. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను పని చేస్తాను అంటూ ముని చెప్పారు. బట్ ద కింగ్ డిడ్ నాట్ గివ్ హిమ్ ద స్పేడ్ అండ్ కంటిన్యూ టు డిగ్. రాజు మాత్రం ఆ మునికి పారనివ్వకుండా తానే తవ్వడం కంటిన్యూ చేశారు. 1 hour passed, దెన్ అనదర్. గంట గడిచింది, ఇంకో గంట గడిచింది. ద సన్ వెంట్ డౌన్ బిహైండ్ ద ట్రీస్. సూర్యుడు చెట్లు వెనక్కి వెళ్ళిపోయాడు, అంటే అస్తమించాడు. అండ్ ఎట్ లాస్ట్ ద కింగ్ స్టక్ ద స్పేడ్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ సెడ్. చివరికి రాజు కాస్త అసహనంతో ఆ పారని నేల మీద గట్టిగా గుచ్చి ఈ విధంగా చెప్పాడు. ఐ కేమ్ టు యూ వైజ్ మ్యాన్ ఫర్ అన్ ఆన్సర్ టు మై క్వశ్చన్స్. ఓ మేధావి, మీరు నా ప్రశ్నలకు సమాధానం ఇస్తారని నేను ఇక్కడికి వచ్చాను. ఇఫ్ యూ కెన్ గివ్ మీ నో ఆన్సర్ టెల్ మీ సో. ఒకవేళ మీకు కనుక ఆన్సర్లు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పేయండి. అండ్ ఐ విల్ రిటర్న్ హోమ్. నేను నా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పారు రాజుగారు. కాస్త తన అసహనాన్ని ప్రదర్శించారు ఎంతకీ సమాధానాలు చెప్పకపోయేసరికి. హియర్ కమ్స్ సమ్ వన్ రన్నింగ్ సెడ్ ద హెర్మిట్. ఎవరో పరిగెట్టుకుంటూ వస్తున్నారు అన్నారు ఆ సాధు. ద కింగ్ టర్న్ రౌండ్ అండ్ సా ఎ బెర్డ్ మ్యాన్ రన్నింగ్ టువర్డ్స్ దెమ్. రాజుగారు వెనక్కి తిరిగి చూస్తే ఒక గడ్డం మనిషి వాళ్ళ వైపు పరిగెట్టుకుంటా రావడం కనిపించింది. హిస్ హ్యాండ్ వాజ్ ప్రెస్డ్ అగైనెస్ట్ హిస్ స్టమక్. తన చేతులు తన కడుపుకి అదుము పెట్టుకుని ఆయన పరిగెట్టుకుంటా వస్తున్నాడు. ఫ్రమ్ విచ్ బ్లడ్ వాజ్ ఫ్లోయింగ్. తన పొట్ట నుంచి రక్తం కారుతోంది. వెన్ హీ రీచ్డ్ ద కింగ్ హీ ఫైంటెడ్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్. రాజుగారి దగ్గరికి వచ్చేసరికి ఆయన నేల స్పృహ తప్పి పడిపోయాడు. ద కింగ్ అండ్ ద హెర్మిట్ రిమూవ్డ్ ద మ్యాన్స్ క్లాతింగ్ అండ్ ఫౌండ్ ఎ లార్జ్ వౌండ్ ఇన్ హిస్ స్టమక్. రాజు ఆ ముని కలిసి అతని బట్టలు తొలగించి చూస్తే తన పొట్టపైన ఒక పెద్ద గాయం అనేది కనిపించింది. ద కింగ్ వాష్డ్ అండ్ కవర్డ్ ఇట్ విత్ హిస్ హ్యాండ్ కర్చీఫ్ బట్ ద బ్లడ్ వుడ్ నాట్ స్టాప్ ఫ్లోయింగ్. రాజు తన చేతి రుమాలతో ఆ గాయాన్ని కవర్ చేసి అదిమి పెట్టినప్పటికీ రక్తమైతే కారడం ఆగలేదు. ద కింగ్ రీడ్రెస్డ్ ద వూండ్ అంటిల్ ఎట్ లాస్ట్ ద బ్లీడింగ్ స్టాప్డ్. మరోసారి రాజు ఆ గాయాన్ని డ్రెస్సింగ్ చేశారు. చివరికి రక్తం కారడం అనేది ఆగిందన్నమాట. ద మ్యాన్ ఫెల్ట్ బెటర్ అండ్ ఆస్క్డ్ ఫర్ సంథింగ్ టు డ్రింక్. మనిషి కాస్త కుతుటిపడి ఏదైనా తాగడానికి అడిగారు. ద కింగ్ బ్రాడ్ ఫ్రెష్ వాటర్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్. ఆ రాజు చక్కని నీరు తీసుకొచ్చి అతనికి అందించారు. బై దిస్ టైమ్ ద సన్ హ్యాడ్ సెట్ అండ్ ద ఎయిర్ వాజ్ కూల్. ఈ సమయానికల్లా రాజు ఆ మనిషికి దెబ్బలు తగిలిన మనిషికి సేవలు చేస్తున్న ఈ సమయానికల్లా సన్ పూర్తిగా అస్తమించడం జరిగింది. గాలి చల్లబడింది, చీకటి పడిందని అర్థం అన్నమాట. ద కింగ్ with the hermit's help carried the wounded man into the hut and laid him on the bed. ఆ సాధు సహకారంతో రాజు ఆ మనిషిని లోపలికి తీసుకెళ్ళి ఒక మంచం పైన పడుకోబెట్టడం అనేది జరిగింది. ద మ్యాన్ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ లే క్వైట్. ఆ మనిషి కళ్ళు మూసుకొని ఏం మాట్లాడకుండా పడుకున్నాడు. ద కింగ్ టైర్డ్ బై హిస్ వాక్ అండ్ ద వర్క్ హీ హ్యాడ్ డన్ లే డౌన్ ఆన్ ద ఫ్లోర్ అండ్ స్లెప్ట్ త్రూ ద నైట్. కాస్త అలసిపోయి ఉండడం వల్ల, తన పని అంతా చేసి ఉండడం వల్ల ఆ రాజు నేలనే పడుకొని చక్కగా నిద్రపోయాడు. చూసారా, రాజు హంసతూలిక తల్పాలపై విలాసంగా పడుకునే రాజు కాయ కష్టం చేయాల్సి రావడం వల్ల ఈరోజు మాత్రం ఒక పేషెంట్ని బెడ్పై పడుకోబెట్టి తాను మాత్రం నేలనే నిద్రించాడు. వెన్ హీ అwoke, it was several minutes before he could remember
వేర్ హీ వాజ్ అండ్ హూ ద స్ట్రెయిన్ బియర్డెడ్ మ్యాన్ లేయింగ్ ఆన్ ద బెడ్ వాజ్. రాజు నిద్రలేచాక కొద్ది నిమిషాలు అతనికి గుర్తు రాలేదు తాను ఎక్కడున్నాడు, ఈ గడ్డం మనిషి ఎవరు అంటూ గుర్తు తెచ్చుకోవడానికి కాస్త సమయం పట్టేసింది. Forgive me, said the bearded man in a weak voice when he saw the king was awake. రాజు మేల్కొండం చూసినటువంటి ఆ గడ్డం మనిషి నన్ను క్షమించండి అంటూ రాజుని అడిగాడు. యూ డు నాట్ నో మీ బట్ ఐ నో యూ. మీకు నేనంటే ఎవరో తెలియకపోయిండొచ్చు, కానీ మీరు నాకు తెలుసు. ఐ ఆమ్ దట్ ఎనిమీ ఆఫ్ యువర్స్ హూ స్వోర్ రివెంజ్ ఆన్ యూ. నేను మీ శత్రువుని, ఎవరైతే మీపై కక్ష కట్టారో అలాంటి శత్రువుని నేను. బికాజ్ యూ పుట్ మై బ్రదర్ టు డెత్ అండ్ సీజ్డ్ మై ప్రాపర్టీ. మీరు నా సోదరుడిని మరణశిక్ష వేశారు, నా ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ఐ న్యూ యూ హ్యాడ్ గాన్ అలోన్ టు సీ దట్ హెర్మిట్. నాకు ముందే తెలుసు మీరు ఈ హెర్మిట్ని చూడడానికి ఒంటరిగా వస్తున్నారని. అండ్ ఐ మేడప్ మై మైండ్ టు కిల్ యూ ఆన్ యువర్ వే హోమ్. నాకు మీరు తిరిగి వచ్చే దారిలో మిమ్మల్ని చంపేద్దామని ముందే నేను డిసైడ్ అయి ఉన్నాను. బట్ ద డే పాస్డ్ అండ్ యూ డిడ్ నాట్ రిటర్న్. కానీ రోజంతా గడిచింది, మీరు ఎంతకీ తిరిగి రాలేదు. సో ఐ లెఫ్ట్ మై హైడింగ్ ప్లేస్ అండ్ ఐ కేమ్ అపాన్ యువర్ బాడీ గార్డ్ హూ రికగ్నైజ్డ్ మీ అండ్ వూండెడ్ మీ. అందుకే నేను నా అంతవరకు దాగినటువంటి ప్రదేశం నుండి బయటకు వచ్చేసరికి మీ బాడీ గార్డ్ లేదా అంగరక్షకుడు నన్ను గుర్తుపట్టి నన్ను ఈ విధంగా గాయపరిచాడు. ఐ ఎస్కేప్డ్ ఫ్రమ్ హిమ్ బట్ ఐ షుడ్ హ్యావ్ డైడ్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ డ్రెస్డ్ మై వూండ్స్. అందుకే నేను అతని నుంచి తప్పించుకొని వచ్చాను, కానీ నేను ఖచ్చితంగా చనిపోయి ఉండేవాళ్ళని ఒకవేళ మీరు కనుక నా దెబ్బలకి గాయాలకి డ్రెస్సింగ్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా మరణించేవాడిని. ఐ విష్ టు కిల్ యూ అండ్ యూ హ్యావ్ సేవ్డ్ మై లైఫ్. నేను మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే మీరు నన్ను రక్షించారు. నౌ ఇఫ్ ఐ లివ్ ఐ విల్ సర్వ్ యూ యాజ్ మోస్ట్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఇక నుంచి నేను జీవిస్తే గనక నా జీవితాంతం మీకు విశ్వాసమైనటువంటి సేవకుడిగా పనిచేస్తా. అండ్ విల్ ఆర్డర్ మై సన్స్ టు డూ ద సేమ్. ఫర్గివ్ మీ. అంతేకాదు నా కుమారులను కూడాను మీ సేవకుడిగా ఉండమని ఆదేశిస్తా. నన్ను క్షమించండి మహారాజా అంటూ ఆ గడ్డం వ్యక్తి బతుమాలుకున్నాడు. ద కింగ్ వాజ్ హ్యాపీ టు మేడ్ పీస్ విత్ హిస్ ఎనిమీ సో ఈజీలీ. రాజు అయితే తన శత్రువుతో ఎంత సులభంగా సంధి చేసుకోగలిగినందుకు చాలా సంతోషించాడు. అండ్ టు హ్యావ్ వన్ హిస్ ఓవర్ యాజ్ ఎ ఫ్రెండ్. అంతేకాకుండా అతను తన స్నేహితుడిగా కూడా తన మనసును గెలుచుకున్నందుకు ఆనందపడ్డాడు. హీ నాట్ ఓన్లీ ఫర్ గేవ్ హిమ్ బట్ సెడ్ హీ వుడ్ సెండ్ హిస్ సర్వెంట్స్ అండ్ హిస్ ఓన్ డాక్టర్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. అతను కేవలం క్షమించడమే కాకుండా తన డాక్టర్లని, తన పని వాళ్ళని కూడా పంపించి అతన్ని సంరక్షించమని చెప్తాను అని ప్రామిస్ చేశాడు. ప్రామిస్ టు గివ్ బ్యాక్ ద మ్యాన్ హిస్ ప్రాపర్టీ. తన ఆస్తిని కూడా వెనక్కి ఇప్పిస్తా అని రాజు ప్రామిస్ చేశాడు. లీవింగ్ ద wounded మ్యాన్ ద కింగ్ వెంట్ అవుట్ ఆఫ్ ద హట్ అండ్ లుక్డ్ రౌండ్ ఫర్ ద హెర్మిట్. సరే, ఆ గుడిసెలోంచి బయటికి వచ్చి రాజు ముని కోసం అటు ఇటు చూశాడు ఎక్కడున్నాడా అని. బిఫోర్ గోయింగ్ అవే హీ విష్డ్ వన్స్ మోర్ టు గెట్ ఆన్సర్ టు హిస్ క్వశ్చన్స్. ఇంటికి వెళ్ళే ముందుగా తన ప్రశ్నలకి సమాధానం చెప్తే బాగుండును కదా అనుకుంటూ హెర్మిట్ని చూశాడు మహారాజు. ద హెర్మిట్ వాజ్ ఆన్ హిస్ నీస్ సోయింగ్ సీడ్స్ ఇన్ ద బెడ్స్ దట్ హ్యాడ్ బీన్ డగ్ ద డే బిఫోర్. ముందు రోజు మొక్కల కోసం తవ్విన గోతుల్లో విత్తనాలు నాటుతూ ఆ హెర్మిట్ తన మోకాల మీద కూర్చొని నాటుతుండడం అనేది రాజుకి కనిపించింది. ద కింగ్ వెంట్ అప్ టు ద హెర్మిట్ అండ్ సెడ్. రాజుగారి దగ్గరికి వెళ్ళన్నారు. ఫర్ ద లాస్ట్ టైమ్ ఐ బెగ్ యూ టు ఆన్సర్ మై క్వశ్చన్స్ వైజ్ మ్యాన్. ఓ మేధావి, చివరిసారిగా అడుగుతున్నాను, ప్రాధేయపడుతున్నాను, నా 3 ప్రశ్నలకి సమాధానం చెప్పరా అంటూ రిక్వెస్ట్ చేశాడు. యూ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఆన్సర్డ్, సెడ్ ద హెర్మిట్, స్టిల్ బెండింగ్ డౌన్ టు ద గ్రౌండ్ అండ్ లుకింగ్ అప్ ఎట్ ద కింగ్ యాజ్ హీ స్టూడ్ బిఫోర్ హిమ్. తన ముందు నిల్చున్న రాజును చూస్తూ ఇంకా వంగి నాటుతూ ఉన్నటువంటి ఆ హెర్మిట్ పైకి లేవకుండా పైకి చూస్తూ ఈ విధంగా అన్నాడు. ఇప్పటికే నీ సమాధానంలో లభించాయి కదా అని అన్నాడు. హౌ ఐ హ్యావ్ బీన్ ఆన్సర్డ్. అదేంటి, నా సమాధానాలు ఎలా లభించాయి? వాట్ డూ యూ మీన్? మీరు అంటున్నది ఏంటి ఓ ముని అని అడిగారు రాజు. డూ యూ నాట్ సీ. ఓహో, ఇంకా నీకు సమాధానాలు కనిపించలేదా, చూడలేకపోయావా? రిప్లైడ్ ద హెర్మిట్. ఇలా చెప్తున్నాడు ఆ హెర్మిట్. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ పిటిడ్ మై వీక్నెస్ ఎస్టర్డే అండ్ హ్యాడ్ నాట్ డగ్ దీస్ బెడ్స్ ఫర్ మీ యూ వుడ్ హ్యావ్ గాన్ అవే. ఒకవేళ గనక నువ్వు నన్ను చూసి జాలి పడకుండా ఈ మొక్కల కోసం బెడ్స్ తవ్వకుండా ఉండుంటే ఏం చేసేవాడివి నాయనా నువ్వు?
యూ వుడ్ హ్యావ్ గాన్ అవే, వెళ్ళిపోయి ఉండేవాడు కదా. దెన్ దట్ మ్యాన్ వుడ్ హ్యావ్ అటాక్డ్ యూ, అప్పుడు ఏం చేసేవాడు ఆ మనిషి, నీ యొక్క శత్రువు ఏం చేసేవాడు, నువ్వు సరైన టైంకి వెళ్ళిపోయి ఉంటే ఆయన నీపై అటాక్ చేసేవాడు. అండ్ యూ వుడ్ హ్యావ్ విష్డ్ యూ హ్యాడ్ స్టేడ్ విత్ మీ, అప్పుడు నువ్వేమనుకునేవాడు, ఈ అటాక్ జరిగి ఉంటే అయ్యో ఇంకా ముని దగ్గర కాసేపు ఉండుంటే బాగుండేది కదా, ఈ అటాక్ జరగపోయి ఉంటుంది కదా అనుకునేవాడివి. సో మోస్ట్ ఇంపార్టెంట్ టైం వాజ్ వెన్ యూ వర్ డిగింగ్ ద బెడ్స్. సో నీవు అడిగినటువంటి 3 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఏ పని చేయడానికైనా సరైన సమయం ఏదంటే నువ్వు గోతులు తవ్వుతున్న సమయమే సరైన సమయము. అండ్ ఐ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్, నీ ఎదురుగా ఉన్న నేనే ఆ సమయానికి నీకు అందరికంటే ఇంపార్టెంట్ మనిషిని. అండ్ టు డూ మీ గుడ్ వాజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్, నాకు మంచి చేయాలనుకున్నావు చూసావా, అదే నువ్వు చేయబోయే పనుల్లో అన్నిటికంటే ముఖ్యమైన పని. ఆఫ్టర్వర్డ్స్ వెన్ ద మ్యాన్ ర్యాన్ టు అస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం వాజ్ వెన్ యూ వర్ కేరింగ్ ఫర్ హిమ్. తర్వాత ఆ రక్తం కారుతున్న మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఇంపార్టెంట్ టైం ఏంటంటే నువ్వు అతనికి సేవలు చేసిన సమయమే ఇంపార్టెంట్ టైం. బికాజ్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ ట్రస్ట్ హిజ్ వోన్స్ హీ వుడ్ హ్యావ్ డైడ్ వితౌట్ హ్యావింగ్ మేడ్ పీస్ విత్ యూ. ఎందుకంటే ఆ క్షణంలో నువ్వు కనుక అతనికి సేవ చేయకపోయి ఉంటే అతను చనిపోయేవాడు, నీతో ఎటువంటి శాంతి లేకుండా సంధి లేకుండా చనిపోయేవాడు, నీకు జీవితాంతం అతను సేవ చేసుకునే అవకాశం ఉండేది కాదు. సో హీ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్. ఆ సమయంలో నీకు ఇంపార్టెంట్ పని ఏంటంటే నువ్వు అతనికి సేవ చేయడము, నీకు ఇంపార్టెంట్ మనిషి ఎవరంటే నీ ఎదురుగా ఉండే ఆ గాయపడిన మనిషి. అండ్ వాట్ యూ డిడ్ ఫర్ హిమ్ వాజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్, అతనికి నువ్వు చేసినదంతా నీకు చేయబోయే పనుల్లో అన్నిటికంటే ముఖ్యమైన పని. రిమెంబర్ దెన్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ టైమ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ టైమ్ ఈజ్ నౌ. నేను చెప్పేది గుర్తుంచుకుంటావా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఒకే సమయం, అదేంటంటే నౌ, అంటే ప్రస్తుతం. ఇప్పుడు ఏదైతే సమయం మన చేతిలో ఉందో అదే ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ టైమ్ వీ హ్యావ్ ఎనీ పవర్ టు యాక్ట్. ఎందుకు ప్రస్తుతం అనేది అంత ఇంపార్టెంట్ అంటే మనం ఏమైనా చేయగలిగితే ఇప్పుడే కదా చేయగలం, ఆ సమయం గతించిపోయాక మనం ఏమీ చేయలేం, భవిష్యత్తులో ఉన్న సమయంలో మనం ఏమీ చేయలేం. మన చేతిలో ఉండే సమయం ప్రస్తుతం కాబట్టి అన్నిటికంటే ఇంపార్టెంట్ సమయం ఇప్పుడు. ద మోస్ట్ నెసెసరీ పర్సన్ ఈజ్ ద పర్సన్ యు ఆర్ విత్ ఏ పర్టికులర్ మూమెంట్. ఒకానొక క్షణంలో అందరికంటే ముఖ్యమైన వ్యక్తి ఎవరు అనే నీ రెండో ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే ఆ సమయంలో నీతో ఎవరు ఉంటారో వారే నీకు అందరికంటే ముఖ్యమైన వ్యక్తి. ఫర్ నో వన్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అండ్ వెదర్ వీ విల్ మీట్ ఎనీవన్ ఎల్స్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, భవిష్యత్తులో మనం ఎవరిని కలుస్తామో మనకి ఎవరికీ తెలియదు. సో మనతో ఇప్పుడు ఎవరైతే ఉంటారో వారే మనకి ఇంపార్టెంట్. మూడో ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పారంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ ఈజ్ టు డూ దట్ పర్సన్ గుడ్. మనం చేయబోయే పనుల్లో అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటంటే మన ముందు ఉన్న మనిషికి మనం చేయబోయే మంచియే మనం చేసే పనుల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్. బికాజ్ వీ వర్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ దట్ పర్పస్ అలోన్. ఎందుకంటే మనకి ఈ ప్రపంచంలోకి మనం రావడానికి కారణం ఏంటంటే కేవలం ఎదుటివాడికి మంచి చేయడం కోసమే. అందుకే మనం చేసే పనుల్లో అన్నిటికంటే ముఖ్యమైన పని ఏదంటే ఎదుటివారికి మంచి చేయడమే అంటూ చెప్పాడు ఆ ముని.